నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నింటినీ విడుదల చేయాలని చెప్పారు. అలాగే సర్పంచులకు పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలువురు మాజీ సర్పంచులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని తన నివాసంలో కలిశారు. సందర్భంగా గ్రామాల్లో రైతాంగం పడుతున్న కష్టాలపై, పెండింగ్ బిల్లులు విడుదల కాక పడుతున్న ఇబ్బందులు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువచ్చారు. సందర్భంగా కవిత మాట్లాడారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు నిధులు టంగుటంగునమని రైతుల ఖాతాల్లో పడేవని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం దశల వారీగా నామమాత్రపు నిధులను మాత్రమే విడుదల చేస్తూ రైతులను ఇబ్బంది పాలు చేస్తోందని విమర్శించారు. రైతులు పంట వేసి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయి నిధులు విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది రైతులకు ద్రోహం చేయడమేనని స్పష్టం చేశారు. రైతులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే తాము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక సర్పంచులకు పెండింగ్ బిల్లులపై స్పందిస్తూ పదవీ కాలం పూర్తయి ఏడాది అయినా ఇంకా నిధులు విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నదని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసిన గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదిన వేడుకలు కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మైనార్టీ నాయకులు అబ్దుల్ మాజిద్ పేదలకు దుప్పట్లు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. గంప గోవర్ధన్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ మాజిద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో కామారెడ్డి నియోజకవర్గంలో గంప గోవర్ధన్ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే గంప గోవర్ధన్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఓకే సందర్భంగా మేము ఇందాక మా మైనార్టీ నాయకులు మాజిద్ గారి ఆధ్వర్యంలో అనాథాలకు జన్మదిన శుభాకాంక్షలు గంపగోవర్ధన్ గారు తెలియజేస్తూ అనాథాలకు బ్లాంకెట్స్ 150 మందికి పంచినాము ఇక్కడ పాత బస్ స్టాండ్ ఆవరణలో. అలాగే వారికి రాత్రిపూట భోజనాన్ని కూడా అందింపజేసినాము. ఈ సందర్భంగా మేము ఆ భగవంతుని మనసారా కోరుకునేది ఏంటంటే మన కామారెడ్డి నియోజకవర్గానికి 5 సార్లు శాసనసభ్యుని ఎన్నికై కామారెడ్డి నియోజకవర్గానికి, కామారెడ్డి ప్రజలకందరికీ ఎనలేని సేవలు చేసిన శ్రీ గంప గోవర్ధన్ అన్న గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అతను నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు మంచి ఆయుష్ను ప్రసాదించాలని, మళ్ళీ కామారెడ్డి ప్రజలకు
ఎనలేని సేవలు భవిష్యత్తులో కూడా చేయాలని మేము మనసారా అందరం కోరుకుంటూ ఈ మైనార్టీ నాయకులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా గంపగౌడ గారికి మరొకసారి మా మైనార్టీ కామారెడ్డి నాయకుల పక్షాన కామారెడ్డి పట్టణ పార్టీ తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదినోత్సవాన్ని చేస్తున్నాం. మా ప్రియతమ నాయకులు మా అన్న శ్రీ గంపగోవర్ధన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేసినాము. అది మా యొక్క నాయకుడు చెప్పిన విధంగా మా నాయకుడి యొక్క ఆశయం విధంగా కోవిడ్ నుంచి మా యొక్క నాయకుడు మా శ్రీ గంపగోవర్ధన్ గారు తన యొక్క జన్మదిన వీడుకోలు చెప్పి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేసే అట్టహాసం మొత్తం పేద ప్రజలకు అందాలి, పేద ప్రజలతోటే మనం ఉండాలని ఒక ఆశయంతో ముందుకు నడుస్తున్న సందర్భంలో మా యొక్క నాయకుని యొక్క ఆశయ సాధనలో మేము కూడా ముందుండి ఈరోజు తన జన్మదిన వేడుకలను బీదవారితో కలిసి చేస్తున్నాము. మరియు చలికాలం కాబట్టి ఎవరైతే అనాథలు ఉన్నారో వారికి దుప్పట్ల పంపిణీ మరియు రాత్రి వారికి కావలసిన అన్నం ఇక్కడ పంచడం జరిగింది. ఇలాంటి జన్మదిన వేడుకలు మా నాయకుడు ఇంకా ఎన్నో జరుపుకోవాలి, మాతోటి కలిసి ఉండాలి మరియు కామారెడ్డికి ముందు వచ్చే సంవత్సరాలలో సేవ చేసే విధంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా యొక్క నాయకుడిని జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శివదీక్ష చేపట్టిన స్వాములు బాన్సువాడ నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టారు. ముందుగా స్థానిక సంగమేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివ మాలాదారులు ఆలయంలో ఇరుముళ్లు కట్టుకొని శ్రీశైలంకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర ఆలయం నుంచి 30 మంది శివమాలాధారణ స్వాములు శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. గురుస్వామి సుభాష్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా శివమాల ధరిస్తున్నామని తెలిపారు. 11 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఈ పాదయాత్రలో పోచిరామ్, హనుమాన్లు, శ్రీనివాస్, ఆనంద్ తదితర స్వాములు పాల్గొంటున్నారు. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది బాన్సువాడ సన్నిధానం నుంచి 22 పాదయాత్ర శ్రీశైలం. ఈ పాదయాత్ర మన బాన్సువాడ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థం శ్రీశైల పాదయాత్ర చేపట్టడం 22వసారి ఇది. బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం మాటపై నిలబడి అసెంబ్లీలో ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమని కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు అన్నారు. దీంతో బీసీలలో ఉన్న వివిధ కులాలన్నిటికీ న్యాయం జరుగుతుందన్నారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లును ప్రవేశపెట్టి ప్రభుత్వం తరపున ఆమోదం తెలిపిన సందర్భంగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు శిబ్రలి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు మాట్లాడారు. బీసీ కులగణన ద్వారా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో ముందుకు వెళ్లడానికి ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం ద్వారా బీసీలలో
జిల్లాలో ఉన్నటువంటి వివిధ కులాల అన్నిటికీ న్యాయం జరుగుతోందన్నారు. చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు పండ్లరాజు, ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు ఐరేని సందీప్, గోనె శ్రీను, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పార్టీ ఆఫీస్లో మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వము బీసీ కులగణన చేసిన శుభ సందర్భంగా మా బీసీ ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అధ్యక్షులు సలహాదారులైన మన షబ్బీర్ అలీ గారికి ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమగ్ర సర్వే జరిపించి కులగణనపై బిల్లు పాస్ చేసి అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా బిల్లు అసెంబ్లీలో పెట్టి ఈరోజు పేద ప్రజలకందరికీ ఆదుకునే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి కేబినెట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న సర్వే జరిపి ఈరోజు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వారికి అణగారిన వర్గాలందరికీ ఆదుకునే విధంగా ఉద్యోగ అవకాశాల్లో కానీ, రిజర్వేషన్ల అవకాశంలో కానీ, చదువుల అవకాశంలో కానీ వాళ్ళందరికీ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బిల్లు పాస్ అవ్వడం ఇది చరిత్రలో మనం మరుపురాని చరిత్రగా భావించాలి. సురేష్ కుమార్ షెట్కర్ గారికి, బీసీ మంత్రులకు, కేబినెట్ కు అందరికీ మా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, అలాగే బీసీ సెల్ పక్షాన, మరి యూత్ కాంగ్రెస్ పక్షాన, ఎన్ఎస్యుఏ పక్షాన, మైనార్టీ సెల్ పక్షాన, మున్సిపల్ కౌన్సిల్ పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన మరి ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలినందున కామారెడ్డి జిల్లాలోని కోళ్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. వ్యాధి సోకక ముందే పౌల్ట్రీ రైతులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహారాష్ట్ర నుండి కోళ్ల రవాణా జిల్లాలోకి రాకుండా సరిహద్దు చెక్ పోస్టుల్లో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌల్ట్రీ రైతులు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి కోళ్లలో వచ్చే వివిధ వ్యాధులపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. కామారెడ్డి జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున జిల్లాలోని కోళ్ల పెంపకందారులకు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలియజేశారు. చనిపోయిన కోళ్లను దూరంగా పారవేయాలని చెప్పారు. వ్యాక్సినేషన్, ఇమ్యునేషన్ బూస్టర్లు వాడాలని తెలిపారు. మహారాష్ట్ర నుండి కోళ్ల రవాణా జిల్లాలోకి రాకుండా సరిహద్దున చెక్పోస్టులో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మండల పశు వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT,
ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లాలో అంతు చిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడడం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కామారెడ్డి జిల్లాలో కోళ్ల పరిశ్రమను అంతు చిక్కని వ్యాధి పీడిస్తోంది. గత కొన్ని వారాలుగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ కారణాలను ఇప్పటి వరకు గుర్తించకపోవడంతో దీని తీవ్రత ఎంత ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి వైరస్ నిర్ధారణకు భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్కు పంపారు. కోళ్లకు అంతుచిక్కని వైరస్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పౌల్ట్రీ ఫార్మ్స్లలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కోళ్లు చనిపోతున్న ఘటనపై పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనతో కోళ్లు గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండటంతో వాటి వినియోగం వల్ల అనారోగ్యం సంభవిస్తున్నట్లు ఎక్కడ నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురి కావద్దని ఉడికించిన గుడ్లు, చికెన్ తీసుకోవచ్చని సూచించారు. రైతులు తమను సంప్రదిస్తే సమస్య తీవ్రతను బట్టి కోళ్లకు వ్యాక్సిన్లు ఇస్తామని పేర్కొన్నారు. అయితే నిన్న మేము ఓన్లీ ఒక వారం 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి మాకు ఎటువంటి సమాచారం రాలేదు, ఎక్కడ మార్కెట్ కాలే. ఓన్లీ నిన్న 3 డేస్ బ్యాక్ 2 డేస్ బ్యాక్ మాకు బిర్కూర్ ప్రాంతం నుంచి, కిస్తాపూర్ నుంచి కేవలం వచ్చింది. ఎటువంటి రైతు దీనికి భయపడి అది ప్రసక్తి లేదు. అటువంటి మనం ఇటువంటి అది ప్రాబ్లం కాదు. ఆ రోగ నిదానం అయిన తర్వాత మేము చెప్పగలుగుతాం. కాబట్టి ఏ రైతు కూడా దీని ద్వారా భయపడి అవసరం లేదు. ప్రజలు కూడా దానికి అప్రమత్తం ఉండాలంటే ఇటువంటి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కొంచెం రాకుంటే చూస్తాం. దాని గురించి ఏం లేదు. పైనుంచి కూడా వాళ్ళ ఆదేశాల ప్రకారం మన జిల్లాలో ఇప్పటివరకు ఏ ప్రాంతాలలో ఈ లక్షణాలు కనబడ్డాయి సార్? లక్షణాలు ఎక్కడ కనపడలేదు ఎక్సెప్ట్ బిర్కూర్ మండల్లో కిస్తాపూర్ విలేజ్ ఒకటే నాకు మొత్తం 25 మండల్ నా కంట్రోల్లో ఉంది డిస్టిక్లో. ఏ డాక్టర్ నుంచి నాకు, ఏ ఫార్మ్ నుంచి నాకు రిపోర్ట్ రాలేదు. వీళ్ళు ఇప్పుడు వరకు కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు అంటే ఇది గైడ్లైన్స్ ఇస్తారు. గైడ్లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. ప్రికాషన్స్ అది సెంట్రల్ గైడ్లైన్స్ అంటే ప్రికాషన్స్ చెక్ పోస్ట్ ఒకటి ఫామ్ చేసినాం.
బర్డ్స్ మూమెంట్ అంటే వెహికల్ మూమెంట్ అది ఆపినాం. తర్వాత ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఫామ్ చేయమన్నారు. ఆ టీం మేము ఫార్మ్ చేసినాం. అది నడుస్తుంది. రెగ్యులర్ ప్రికాషనరీ మెజర్ మా డాక్టర్ ద్వారా నడిపిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని కోళ్ళు మృత్యువాత పడ్డాయి సార్? జిల్లాల కుళ్ళు అంటే దాదాపు 3700 వరకు రిపోర్ట్స్ ఉన్నది ఇప్పుడు వరకు. వేరే రిపోర్ట్ నాకు లేదు. ఫిజికల్ రిపోర్ట్. ముఖ్యంగా పౌల్ట్రీ ఫార్మర్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? పౌల్ట్రీ ఫార్మ్కి నేను ఏం చెప్తానంటే ఇటువంటి భయపడే అవసరం లేదు. మీరు మేనేజ్మెంట్ మంచిగా చేయాలా, మంచి వాటర్, టైమింగ్ వాటర్, మెడికేషన్స్, వ్యాక్సినేషన్ షెడ్యూల్ చూడాలా. బయట నుంచి వచ్చిన వాళ్ళు వ్యక్తులు కానీ వాహనాలు కానీ దానికి డిస్ఇన్ఫెక్షన్ చేసి లోపల ఎంట్రీ చేసుకోవాలా. ఇటువంటి పక్షులు కానీ ఇటువంటి బయట మైగ్రేటెడ్ పక్షులు వస్తాయి, కాకిలు వస్తాయి, కొన్ని పక్షులు వస్తాయి. ఆ పక్షులకి మనం అవాయిడ్ చేయాలి. రాకుంటే సీడ్లా లోపల సైడ్లా రాకుంటే ఫీడ్ తినకుంటే చూడాలా, వాటర్ తినకుంటే చూడాలా. ఇది నా రైతులకి సూచన. అంటే కోళ్ళలో ఒక వ్యాధి సంభవించిన వైరస్ అనే ఉద్దేశంతో చాలామంది చికెన్కి వెనకాడుతున్నారు. చికెన్ ఏం అటువంటి ఏం భయం లేదు. ఎందుకంటే ఈ వైరస్ 40 డిగ్రీ వరకు ఉంటుంది. అది కెపాసిటీ కాబట్టి అది చచ్చిపోతుంది. మనం ఎందుకంటే మనం బాయిల్డ్ చేసి ఫుల్ బాయిల్డ్ చేసి మనం చికెన్ కానీ గుడ్లు కానీ తింటున్నాం కాబట్టి ఇటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పటివరకు అది నోటీస్ కూడా లేదు. ఇన్ఫ్లుయెన్జా ఇట్ ఈస్ నాట్ జునోసిస్ డిసీజ్. అది హ్యూమన్ నుంచి కానీ ఇటు కడుపుల వయసు నుంచి వచ్చినట్లు లేదు. ఇటువంటి నోట్స్ లేదు మా దగ్గర ఇప్పటివరకు. ఒక నోట్ లేదు. అది బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ వర్కర్లు నిరసన చేపట్టారు. 4 నెలలుగా జీతాలు రాక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర సరుకులు, ఇంటి అద్దెలు, పిల్లల పాఠశాల ఫీజులు చెల్లించడానికి డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకునే నాదులే లేరన్నారు. వెంటనే వర్కర్ల వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శానిటేషను, పేషెంట్ కేరు, సెక్యూరిటీ కార్మికులకు 4 నెలల నుంచి బాన్స్వాడ పట్టణ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేరు, శానిటేషను, సెక్యూరిటీ సంబంధిత ఏజెన్సీ ద్వారా 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి దాదాపుగా 11 రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులతోటి సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి 4 నెలల నుంచి జీతాలు రాకపోవడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు 50,000, ₹1,00,000, ₹2,00,000 జీతాలు చేసే వాళ్ళకేమో 1 తారీఖున జీతాలు పడుతూ ఉన్నాయి. కాయ కష్టం చేసే కార్మికులకేమో జీతాలు 4 నెలల నుంచి రాకపోవడం మూలంగా వాళ్ళు అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు స్పందించి వెంటనే కార్మికులకు 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఏఐటీసీగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 4 నెలల బకాయి వేతనాలు, 4 నెలల బకాయి వేతనాలు, ఏఐటీసీ జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్. 4 నెలల బకాయి వేతనాలు, ప్రతి నెల 5వ తారీఖు జీతాలు, ప్రతి నెల. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో గల హనుమాన్ విగ్రహాన్ని మద్యం మత్తులో 2 యువకులు ధ్వంసం చేశారు. దీంతో నిందితులను గ్రామస్తులు వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నిందితులను బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. मंदिर पे उंगली क्यों लगाने का, छोड़ने का बोल रहे हैं? तुम भरोसा देगा ये दोनों के लिए?
డోంగ్లి మండల కేంద్రంలో నూతనంగా సహకార సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల అధికారులు ప్రారంభించారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా మద్దూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గతంలో విధులు నిర్వహించిన వెంకట నరసయ్యను తిరిగి డోంగ్లి ఎంపీడీఓగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన బాధ్యతలు స్వీకరించి మండల ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గౌరవనీయులైన మా ఎంపీడీఓ మేడారు మరియు పంచాయతీ కార్యదర్శులు మరి కోఆపరేటివ్ సొసైటీ శాఖ భూమాగౌడ్ అటెండర్ అంటే సబార్డినేట్ గారు వీళ్ళందరూ కూడా మనం ఇక్కడ కొత్తగా ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్గా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనం అఫీషియల్గా ఓపెన్ చేసుకుంటున్నాం. అయితే ఈ ఎన్నో రోజుల కళ ఈరోజు నెరవేరిందని గ్రామస్తులందరికీ మరియు ఇక్కడ డోంగ్లి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.